మీట్లో మాట్లాడిన అంశం క్యారెక్టర్ గురించి అసోసియేషన్ చేస్తున్నారు ఇవన్నీ చెప్పారు. అసలు నాకు ఎవరో చెప్పలేదు అనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది సార్? అది కూడా ఇన్వెస్టిగేషన్ అవుతున్నప్పుడు అది బయటికి రాదు అనుకున్నారు. అది రెండు విషయాలు ఇక్కడ. అది నిజానికి మోహన్ బాబు కేసులో కూడా అది ఉంది. దాని స్వభావం వేరే కూడా ఆయన ప్రత్యక్షంగా చేశాడు. ఇక్కడ ఏ ఒక్కరు కూడా అల్లు అర్జున్ కావాలని చేశాడని, అల్లు అర్జున్ వల్ల జరిగిందని ఎవరు అనలేదు. తగు జాగ్రత్తలు తీసుకోలేదు, పోలీసుల సలహాలు వినలేదు, వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. మీరు ఒక మాట చెప్పండి సార్, మనం ఒక భవనంలో ఉన్నామా, భవనం బయట ఏదో జరిగింది అని చెప్తారు. చెప్తే మనం ఏం చేస్తాము? బాధ్యత కలిగిన మనుషులుగా ఒకటి అక్కడికి వెళ్ళి ఏం జరిగిందని సహాయపడడానికి, సంక్షోభ నివారణకు ప్రయత్నిస్తాం. రెండవది అక్కడి నుంచి వెళ్ళిపోయి పోలీసులకు తెలియజేసి పరిష్కారానికి చేస్తాం. కానీ విజయయాత్ర అయితే జరపరు, అక్కడ షో అయితే జరపరు. షో కంటిన్యూ అయింది. ఇన్హ్యూమన్ అంటే అనరండి దాన్ని. ఇప్పుడు వాళ్ళు కూడా మనుషులే కదండి. మీరు సూపర్ మ్యాన్ అయితే వాళ్ళు మామూలు ఆర్డినరీ మ్యాన్ చనిపోయారు. మీరు ఇప్పుడు పోలీసులు వద్దన్నారు, పోలీసులు చెప్పలేదు అంటే మీకు నేను అది కూడా ప్రశ్న వేసా. మీకు గ్లోబల్ స్థాయిలో సినిమా తీసేటంత యంత్రాంగం మీకు ఉంటుంది, ప్రతి డైలాగు ఆచితూచి రాయగలిగినటువంటి దర్శకులు కథకులు మీ చుట్టూ ఉంటారు. కానీ ఒక అమ్మాయి బయట చనిపోయి పడిపోయింది, ఆమె కొడుకు కూడా సరిగ్గా లేడని తెలిస్తే ఆ సీన్లో ఎలా ప్రవర్తించాలో తెలియదు మనకు. మామూలుగా ఒకసారి చూస్తే తొక్కిసలాట జరుగుతుందని అనుకుంటే ఆ విషయం జాగ్రత్త పడండి, నేను వెళ్తున్నాను, మళ్ళీ నేను రేపొద్దున నేను చూస్తాను, మామూలు హ్యూమన్ బిహేవియర్ చెప్తున్నాను నేను అని చెప్పి వెళ్తాం. దీనికి ఏం పెద్ద వేరే విశేషణాలు. కానీ అవన్నీ చేయకుండా మీరు చేయి ఊపారు. అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్పారో